జూన్ 27 దేవుని వాక్య ధ్యానం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. హోషియా గ్రంథం 13 మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనం మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభువు మనకి అనుగ్రహించారు. ఈ దినమును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభువులో మనమందరం స్థిరులుగా దేవుని యొక్క ప్రేమకు పాత్రులుగా ఉండే ధన్యత దేవాతి దేవుడు మనకి నిత్యము అనుగ్రహించేవానిగా ఉంటూ ఉన్నాడు. అలాంటి కృపకు పాత్రులైన మనము మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలను పొందుకునే వారంగా ఉండాలి. నిజమే ప్రియులారా, దేవుడు మనలను ఎప్పుడు కూడా ఆశీర్వాదానికి పాత్రులుగానే చేస్తూ ఉన్నారు. ఈ గొప్ప ఆశీర్వాదం తనలో మనము పొందుకునే ధన్యత కొరకు ప్రయాసపడాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవునిని ఏ విధంగా అంచనా వేశారో ఈ వాక్యము ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. హోషియా తన యొక్క ప్రవచనాలు ఇశ్రాయేలీయులకు దేవుని పక్షంగా చెప్తూ ఉన్నప్పుడు ప్రభువు యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఇదిగో, ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని దేవుడు ఏ విధంగా కాపాడాడో ఆయనే చెబుతున్నటువంటి మాటలు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడని నేను. అలాంటి నన్ను విడిచి నువ్వు తిరుగుతావు, అలాంటి గొప్ప సహాయకుడైనటువంటి నన్ను విడిచి నువ్వు లోకం వైపు వెళ్తున్నావు అని ప్రభువు వారిని ప్రశ్నిస్తున్న తీరు, లేక సహాయం పొందుకున్నటువంటి శక్తిని చూచినటువంటి వారు ప్రభువుని వదిలి లోకం వైపుకు వెళ్ళడం ద్వారా ఎలాంటి నష్టం కలుగుతుందో దేవుడు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము ఆలోచన చేయాలి. చాలాసార్లు మనం కూడా ఇదే ప్రవర్తన కలిగి ఉంటాం. ఇశ్రాయేలీయులు అవసరం కొరకు దేవుని యొద్దకు వచ్చి అవసరము తీరగానే దేవుణ్ణి వదిలి దూరం వెళ్ళారు. మరి నీవు అవసరం కోసం ప్రభు దగ్గరికి వస్తున్నావు, ప్రభుని ప్రార్థిస్తున్నావు, ప్రభుని అడుగుతున్నావు. మరి ఆ అవసరం తీరాక దేవునితోనే ఉంటున్నావా, దేవుణ్ణి వదిలి లోకంలోకి వెళ్తున్నావా? మనల్ని మనము ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. స్నేహించిన వాడను నేను అంటే నీ స్నేహాన్ని కోరిన వాడిని, నీతో పాటు నేను ఉన్నవాడిని, నేను నీ కష్టాల్లో ఉన్నవాడిని, నీకు సమస్తాన్ని నేను సమకూర్చినటువంటి వాడిని. అలాంటి నన్ను నీవు విడిచిపెడుతున్నావు, అలాంటి నన్ను నువ్వు దూరం చేసుకుంటున్నావు. తద్వారా నీకు వచ్చేటువంటి నష్టం ఏమిటో తెలుసా అని ప్రభువు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉండగా మనము వాటిని మన మధ్యలో ముద్రించుకునే వారంగా ఉండాలి. ప్రభువుని కలిగి వెళ్ళిన వారి జీవితాలలో ఆశీర్వాదం కలిగి ఉంటుంది. ఆయన మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. మనకున్నటువంటి కష్టాల్లో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో అన్నిటిలో మనతో ఉండేటువంటి దేవుణ్ణి వదిలి నువ్వు దూరంగా వెళితే చాలా నష్టము ఇశ్రాయేలు ప్రజలు పొందుకున్నారు. అలాంటి నష్టం మనం పొందుకోకూడదనే ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నిత్యము మనతో ఉండేవాడు, మనల్ని స్నేహించే దేవుడు. అట్టి దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. నీవు ఆయనతోనే ఉండు, ఆయనలో నిన్ను బలపరుచుకో. ఆయన నామాన్ని నీ ద్వారా మహిమపరచబడాలి. అట్టి కృపాశీర్వాదం దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, బిడ్డల ప్రభువా, నిన్ను వదిలి బయటకు వెళ్ళకుండగా నువ్వు చేసిన కార్యాలకు కృతజ్ఞతా స్తుతి చెల్లించేవారుగా బిడ్డలను ఆశీర్వదించండి. నీ ఆత్మతో నింపండి. ప్రభువా, నేడు జన్మదినము, వివాహదినం, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.